ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరీమణులకు, రక్త బంధువులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కారంచేడు అమరవీరుల వారసుడిగా, చుండూరు అమరవీరుల వారసుడిగా, పోరాటం కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా త్యజించిన రోహిత్ వేముల వారసుడిగా ఈరోజు నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. జై భీమ్. ఇప్పటి వరకు నాకు ఒక డౌట్ అనేది ఉండేది, అనుమానం. నేను ఇంకా ఉద్యోగంలో ఉన్నానా లేదా, ఇంకా పూర్తిగా ఉద్యమంలోకి వచ్చానా లేదా అని ఒక అనుమానం ఉండేది. ఈరోజు ఉదయం నుంచి మీరు మాట్లాడి ఆ అనుమానం తీసేశారు. సోదరులు పంతగాని రమేష్ గారు పాపం అప్పటి నుంచి గట్టిగా ఆశిస్తున్నట్టున్నారు, ఆయన కోరిక నెరవేరింది. నేను సోదరులారా, నేను మీ అందరికీ తెలుసు, అంబేద్కర్స్ ఇండియా మిషన్ అనేది 2017, అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది, 2017లో నేను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా జాతి కోసం నాకు చేతనైంది ఏదో చేయాలి, జాతితో కలిసి ప్రయాణం చేయాలి, కుటుంబ అవసరాల రీత్యా ఉద్యోగం తప్పనిసరి, దానికోసం ఉద్యోగంలో ఉండటం జరిగింది తప్ప ఇష్టపూర్వకంగా కాదు, కావాలి ఉన్నది కాదు. అయినప్పటికీ నేను అంటే జాతితో నా ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది అనేది చెప్పాలి అని అంటే, నాకు గుర్తున్నంత వరకు నా చిన్నతనంలో, సరే మా తాతగారు పెదమాల, కొవ్వూరు మాలపేటకి, ఆయన పేరు పాతాళ పెంటయ్య గారు. ఈ పెదమాల కొడుకు, పెదమాల మనవడికి అదే వారసత్వం మరి రావాలి. అయితే మా నాన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరటం వల్ల ఆ వారసత్వం మాకు రాకుండా పోయింది, మా రాజ్యం మాకు కాకుండా పోయింది, మేము ఉద్యోగస్తులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత, దానికన్నా ముందు నా చిన్నతనంలో నేను పార్టిసిపేట్ చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం కారంచేడు జరిగినప్పుడు, అప్పటికి ఆయన పేరు మనకు తెలియదు, కత్తి పద్మారావు అని, మేము చిన్నవాళ్ళు ఇంకా బాగా, కత్తి పద్మారావు అని మరొకటని, ఆయన పేరు మాకు తెలియదు. ఇలా మన వాళ్ళని నరికేశారట. దానికి నిరసనగా మనం గ్రామంలో షాపులు మూయించాలని చెప్పి మేము ఆ షాపులు మూయించటం అనేది మేము చేసినటువంటి మొట్టమొదటి, నేను పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమం. అది ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి పెనుగొండ గ్రామంలో, మార్టేరు గ్రామాల్లో ఉన్న నా మిత్రులందరికీ కూడా తెలుసు. అప్పట్లో మా షాపులు ఎందుకు మూయాలి, మేము అక్కడేదో జరిగితే మేమెందుకు మూయాలని మా మీద తిరగబట్టడం కూడా ఉంది, నాకు బాగా జ్ఞాపకం. అక్కడెక్కడో జరిగితే మీరెందుకు వచ్చి మా షాపులు మోస్తున్నారని. అది ఒకటి. రెండవది, నేను సివిల్ సర్వీసెస్ కోసం చదువుకోవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున హాస్టల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాగార్జున హాస్టల్ పేరు స్వర్ణ దేవాలయం అంటారు. ఇక్కడంతా కూడా దళితులే ఉంటారు. సో ఆ నాగార్జున హాస్టల్లో ఉంటూ నేను సివిల్ సర్వీసెస్కి చదువుకుంటున్న సమయంలో ఈ చుండూరు జరిగింది. ఈ చుండూరుకి నిరసనగా కూడా అప్పుడు వైజాగ్లో రకరకాల ప్రాంతాల స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ప్రాంతంలో మీరు బంద్ చేయించాలి, ఈ ప్రాంతంలో మీరు బంద్ చేయించాలంటే నాకు గుర్తుండే అప్పుడు కంచర్లపాలెం దగ్గర మాకు వేశారు. అప్పుడు నేను అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవి రెండు నాకు అనుభవం ఉన్నంతవరకు, జ్ఞాపకం ఉన్నంతవరకు నేను పార్టిసిపేట్ చేసినవి.
నేనేం నాయకుడిని కాదు. అప్పుడు ఇలా జరిగిందని చెప్పి స్పందించడం వరకే తప్ప, ఆ తర్వాత సర్వీస్లోకి వచ్చిన తర్వాత కాకిమాధవరావు గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఒకటి, అప్పటికి దాన్ని హెల్ప్ డెస్క్ అని పేరు పెట్టలేదు, ఆఫీసర్స్ ఫోరం అని చెప్పి ఆఫీసర్స్ అందరూ కలిసి మరి దళిత జాతి కోసం మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచనలు చేయటం కోసం ప్రతి నెల కూడా మొదటి శుక్రవారం సాయంత్రం అక్కడ కలిసే విధంగా ఒక ఏర్పాటు జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. అప్పుడు రకరకాల ఆలోచనలు చేసేవాళ్ళం. దీనికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రులతో ఏం మాట్లాడితే బాగుంటుంది, ప్రభుత్వంతో ఏం మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వాన్ని మనకు అనుకూలంగా పాలసీలు చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కార్యక్రమం నడిచైతే నేను ప్రతి వారం వెళ్ళేవాడిని. చాలాసార్లు నేను ఆ లోకల్ డీసీపీగా ఉన్నాను కాబట్టి సిటీలో ఆ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేయటం, భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా జరిగేది. అట్లాంటి ఆ ప్రయత్నంలోంచి వచ్చిందే 2004 నుంచి మొదలు పెడితే 2014లో జరిగినటువంటి ఈ ఎస్సీ కంపోనెంట్ ప్లాన్ అనే ఆలోచన ఏదైతే ఉందో అది 2010వ సంవత్సరం నుంచి కూడా నలుగుతూ ఉంది హెల్ప్ డెస్క్లో. ముఖ్యమంత్రుల దగ్గరికి పోవటము, పిటిషన్ తయారు చేయటము, ఈ బడ్జెట్లో మాకేమీ రావటం లేదు, మీరు పెట్టిన బడ్జెట్లో వెల్ఫేర్ కోసం ఇచ్చింది మాకు రీచ్ అవ్వటం లేదు, పైగా మాకు అరాకొరగా ఉన్నాయి, కాబట్టి మా జనాభాకి తగినట్టుగా సేమ్ రేషియోలో మాకు కంపోనెంట్ ప్లాన్ కావాలని చెప్పేసి అడగటం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రుల దగ్గరికి నేను కూడా వెళ్ళాను, ఆఫీసర్స్ అందరం వెళ్ళాం. ఇది రావటానికి ముఖ్యమైన కారణం ఎవరంటే మా ఆఫీసర్స్తో పాటు మన ఎమ్మెల్యే విజయ్ కుమార్, అలాగే కొండ్రు మురళి గారు, ఇంకా మిగతా శాసనసభ్యులందరూ కూడా, అప్పుడు ఉన్న వాళ్ళందరూ నాకు చాలా పేర్లు గుర్తులేవు కానీ వీళ్ళు ప్రధానంగా వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు సపరేట్ ఆంధ్ర వస్తుంది, ప్రత్యేక ఆంధ్ర రాబోయే తరుణం. అప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళని ఈ సభలో ఈ ఒక్క సెషను సజావుగా జరగనివ్వండి, మేము బిల్లు పెట్టుకుంటాం, ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్తే వాళ్ళు కూడా మీ దానికి మేమెందుకు అడ్డుకొస్తాం బ్రదర్, మాకు ప్రాంతమే తప్ప కులం లేదని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏ మాట కామాట కోఆపరేట్ చేశారు. ఇది చరిత్ర. ఆ ఒక్క రెజల్యూషన్ పాస్ అయింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అదే ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్. చాలా ఆశపడ్డాం, దీంతో మన బతుకులు మారిపోతాయి, డబ్బులు ఎప్పుడుముప్పుడుగా వస్తాయి అని చెప్పి 4,000 కోట్లతో ప్రారంభమైంది ఎస్సీ కంపోనెంట్ ప్లాన్. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు ఒక ఆయన ఉన్నారు, సంతోష్ రెడ్డి అని, ఆయన నాకు మిత్రుడు. ఆయన ఇది ఇచ్చే ముందు కూడా ఒక చిన్న చర్చ నడిచింది ఇంట్లో, అంటే ఆయన నేను సంతోష్ గారు నేను అన్నయ్య పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, మరి ఏంటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఏమిటి అని ఆయన అడిగాడు. ఆయన ఫీడ్బ్యాక్ కోసం ఆయన అడిగాడు. మనకుండే ఆలోచనలు మనకుంటాయి కాబట్టి మీకు నెగ్గాలి అని అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మీకు షిఫ్ట్ అవ్వాలి, అలా షిఫ్ట్ అవ్వాలంటే ఎస్సీ కంపోనెంట్ ప్లాన్ ఇస్తే మొత్తం షిఫ్ట్ అవుతుంది అని చెప్పాడు. నేనేం అబద్ధం ఆడలా, నేను నా ఒపీనియన్ చెప్పాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పొజిషన్లో ఉండటం వల్ల మనకి కలిసి వచ్చేటువంటివి. ఆ మాట కూడా కొంత వాళ్ళకు ఉపయోగపడింది. ఎలా ఉంది అన్నయ్యకి అని అడిగారు. అప్పటికి నేను గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న, రాష్ట్రం విడిపోయినప్పుడు. వాస్తవంగా కూడా ఆయన కాన్వాయ్ వెనక ప్రజలు పరిగెత్తడం, చేతులు ఇవ్వడం జరిగింది, చాలా బాగుందని చెప్పాడు. అబ్బాయి ఏం బాగాలేదు, ఇవ్వడం కూడా దండగా అని చెప్తే వచ్చేది కూడా పోద్ది. ఆ రకంగా ఒక మాట సాయం ఆ రోజు పొజిషన్లో ఉండటం వల్ల చేసుకోగలిగాం. అదేవిధంగా నేను ఐజీగా ఉన్నప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే
అప్పుడు ఒక డీజీ గారు మంచికో చెడుకో ఒక ఆయన ఒక మాట చెప్పారు, కేవలం మెరిట్ ప్రకారం మీరు ఇవ్వండి పోస్టింగ్స్ ఎస్ఐలకి సిఐలకి, వేరే ఏమి పట్టించుకోక్కర్లేదండి అన్న అని అంటూ ఆ మెరిట్తో పాటుగా ఎప్పుడూ ప్రధానమైనటువంటి పోలీస్ స్టేషన్లు పనిచేయని వాళ్ళకి అవకాశం వచ్చేలాగా చూడండి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ ఆ లిస్ట్ వేసి చూసినప్పుడు హానెస్టీ ఉండి, హార్డ్ వర్క్ ఉండి, ప్రధానమైన పోలీస్ స్టేషన్లు అరండల్పేట, పట్టాపురం, నల్లపాడు ఇలాంటి పోలీస్ స్టేషన్లు ఏ రోజు చేయనటువంటి వాళ్ళు ఎవరు వచ్చారంటే అందరూ మాలా మాదిగా వచ్చారు. వాళ్ళందరికీ వేసేసాం. వేసాగానే అదొక పెద్ద ఎలిగేషన్ అయిపోయింది. ఈయన మొత్తం అందరూ వీళ్ళ వాళ్ళకే ఇచ్చాడు, వేరే ఎవరికి ఇవ్వలేదు అని దాని మీద విచారణ జరిగింది. అప్పుడు నాకు విశాఖ సిపిగా ఇద్దామనుకున్నది కాస్త తీసుకెళ్ళి సిఐడిలో పడేశారు. నేనేం బాధపడలా. నేను నిజాయితీగా పనిచేశా గుంటూరు ఐజీగా ఉన్నప్పుడు. అప్పుడు ఆంధ్రప్రభలో వచ్చిన ఐటెం కూడా మీరు చూసే ఉంటారు చాలామంది. ఎవరో క్లబ్ ఓపెన్ చేసుకో, ఆల్రెడీ నడుస్తున్న క్లబ్ని మేము ఊహించాం, క్లబ్లన్నీ ఆపేయండి అని చెప్పి. ఆపేసినప్పుడు ఓ ఆయన వచ్చాడు, ఈ క్లబ్ కనుక ఓపెన్ చేసుకొని ఇస్తే 2 కోట్లు మీకు ఇస్తామని చెప్పి. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో నేను చెప్పను, కానీ స్టేషన్లో పడేయించాను, అంతవరకు కరెక్ట్. స్టేషన్లో కూర్చోబెట్టింది కరెక్ట్. దానిలో వార్త ఏమొచ్చిందంటే ఐజీ కొట్టాడు, ఇవన్నీ డబ్బులు ఇస్తానన్నందుకని ఒక వార్త వచ్చింది. ఐజీ చేతిలో కోటింగ్ అని. ఎందుకంటే పేకాటకు నేను పూర్తిగా వ్యతిరేకిని. నా అవగాహన ఆలోచన ఏంటంటే తాగడం కూడా తప్పే, కానీ తాగేవాడికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోడ్డు మీద పడిపోవటమో ఇంటికి పోవటమో చేస్తాడు. ఈ పేకాడేవాడు ఇంటికి ఎప్పుడు వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. ఆ పిల్లల తాలూకు ఆస్తులు, డబ్బులు మొత్తం అన్నీ తగలబెట్టేస్తాడు. అందువల్ల ఆ పిల్లల తాలూకు శాపాలు వచ్చేటువంటి పని నేను చేయను, నాకు వద్దని చెప్పి దాని మీద నేను కమిటెడ్గా ఆ రోజు చేయటం జరిగింది. అప్పుడు మన ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశాడు, ఇలా డబ్బులు ఇస్తారంటే కొడుతున్నాడు వీడు, ఎవరు వెళ్ళబాకండి అని చెప్పి. డబ్బు చేదేం కాదు ఎవడికి, కానీ ఒక మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది. చిన్నపిల్లలు ఉసురు పోసుకొని అది బాగుపడతాం అనేది నేనైతే అనుకోను. సరే, అది జరిగింది. నేను చెప్పా, నేను ఇవన్నీ ఇంత పద్ధతిగా ఉండటం, ఇవన్నీ దేనికి, ఇవన్నీ ఉన్నాను. ఇంత పద్ధతిగా ఉన్నప్పుడు కనీసం నా వాళ్ళకి నేను 4 పోస్టింగ్లు ఇచ్చుకొని మేలు చేసుకోలేకపోతే ఎందుకు ఇక్కడ ఉండటం? దీనికి అర్థం లేదు. అప్పట్లో చాలామంది ఈ దళిత అధికారుల మీద కరెక్ట్గా ప్రమోషన్ వచ్చే టైంలో ఒక పిటిషన్ పెడతారు. పిటిషన్ పెట్టి దాని మీద ఎంక్వైరీ పెండింగ్ ఉంది కాబట్టి వీడికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పేసి ఆఫ్ చేస్తారు. ఇది సాధారణంగా పోలీస్ అని కాదు, అన్ని శాఖల్లో కూడా ఉండేటువంటి ఒక ప్రక్రియ. ఏం చేస్తారంటే మిగతా తన బ్యాచ్మేట్స్, జూనియర్స్ అందరూ ప్రమోట్ అయి పైకి వెళ్ళిపోతారు, ఈయన అలాగ ఉండిపోతాడు. ఆ తర్వాత దీనికి లీడ్ చేసి తర్వాత ఇస్తారు ఈయనకి, కానీ ఈయన జూనియర్ అయిపోతాడు. అట్లా మన వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు దీనికి నాకు పనిష్మెంట్ ఇచ్చారు, దీని మీద రివ్యూ వేసుకోవడం కూడా వేస్ట్ అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. నేను ఐజీగా నా పని ఏంటంటే రివ్యూ చేయటం. ఎస్పీలు, ఆ డిఎస్పీలు ఇచ్చినటువంటి పనిష్మెంట్ని రివ్యూ చేయాలి. అలా రివ్యూ చేసి చూస్తుంటే అందరూ వీళ్ళే, కనీసం అప్పీల్ వేసుకోవట్లా. అప్పీల్ వేస్తే మనం కొట్టేయచ్చు, అప్పీల్ కూడా వేసుకోవట్లా. ఎందుకు జరుగుతుందని అందరికి కవర్ చేసి మీరు అప్పీల్ వేసుకోండి రా, మీ మీద ఇది ఉంది కదా అంటే అది ఏమవుతుందిలే అని మేము వేసుకోలేదు సార్, టైం దాటిపోయింది కదా సార్ అంటే, ఒరే డిలే కండోన్ చేయమని ఒక మాట రాయండిరా, ఐ విల్ కండోన్ ద డిలే డూ ఇట్ అని మళ్ళీ అది కూడా చెప్పి ఆ డిలేని కూడా కండోన్ చేసి పనిష్మెంట్లు సెట్ అసైడ్ చేస్తే చాలామందికి ప్రమోషన్ వచ్చినాయి. ఇదన్నీ కూడా నేను ఉద్యోగంలో ఉండటం వల్ల చేయగలిగినాయి. అట్లా చేసినందుకు నాకు మెమో ఇచ్చారు అప్పటి డీజీపీ గారు ఒక ఆయన. అది చాలా భద్రంగా దాచుకున్నాను నేను. ఏమన్నాడంటే, ఒకే రోజున నువ్వు 6 పనిష్మెంట్లు సెట్ అసైడ్ చేసావు, 1 డే
చాలా చేసావు, కానీ 1 డేలో నువ్వు 6 సెటిసైడ్ చేసావు, నేను ఈయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. నేను ఎక్స్ప్లెనేషన్ రాశాను. అయ్యా, పోలీస్ మాన్యువల్లో కానీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్లో కానీ ఎక్కడా కూడా రోజుకి ఇన్ని చేయాలని కోటా లేదు. ఒకటి అది ఎక్కడుందో చూపించండి అని రాస్తున్నప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక ఆర్డర్ పెట్టుకొచ్చారు. ఇదే డీజీ గారు ప్రభుత్వం మారగానే ఆ పాత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన అధికారులందరికీ కూడా ఒకే రోజు 13 మందికి సెటిసైడ్ చేశాడు. ఆర్డర్ ఉంది. అది జత చేసి, అయ్యా తమరు 13 మందికి చేశారు, నేను 6 దగ్గర ఆగుతాను, ఏదో చిన్నవాడిని వదిలేయండి. ఆ తర్వాత నాకేమీ అటు నుంచి ఏమి రాలా. తర్వాత వాళ్ళందరూ అన్నారు, ఆయన దగ్గరికి ఎస్సీ ఎస్టీలు పోతే అంతే, ఇక ఆడు మర్డర్ చేసి వెళ్ళినా కానీ పక్కన పెట్టేస్తాడు అని ఏదో కామెంట్ చేశారు. CCTV ఫుటేజ్ ఉన్న కేసులో కూడా ప్రూవ్ కాలేదని రాశాడు, పక్కన పడేశాడు. దాన్ని మళ్ళీ సెటిసైడ్ కూడా చేయలేకుండా రాసేసాడు. అది ఇదని నా మీద కామెంట్లో ఇవి చేశారు. మంచిదే. ఇప్పుడు నేను ఉన్నందుకు నా వాళ్ళు కూడా నేను ఎవరికి ఏమి అది చేసుకోలేకపోతే ఇది కులం అని కాదు. వీళ్ళకి ఎవడు చేయడు. పోనీ వీళ్ళకి న్యాయం చేసేవాడు ఎవడన్నా వస్తాడా చేస్తాడా అంటే చేయరు. మరి నేను కూడా చేయకపోతే ఎందుకు అక్కడ? అది అన్యాయం కదా. నేనేమి 1 సైడెడ్గా చేయటంలా, వాళ్ళకి న్యాయంగానే చేశా, న్యాయంగా రావాల్సినవే ఇచ్చా. అయినా కూడా అది పెద్ద తప్పై కూర్చుంది. సరే, దానికి ఫలితం నేను అనుభవించాను, పక్కకు పోయాను, ఇదంతా జరిగింది. ఆ తర్వాత కూడా నేను సిఐడిలో ఉండగా అందరూ ఏదేదో మాట్లాడతారు, అది చేశారు, వాళ్ళకి ఎవరికో నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ అదంతా నా డ్యూటీలో భాగం. నేనేం చేస్తాను? మాంసం దుకాణంలో కైమా కొట్టే ఉద్యోగంలో జాయిన్ అయితే కత్తి పట్టుకుని కైమా కొట్టకుండా ఏం చేస్తాం? అది నా ఉద్యోగం, దానికి డబ్బులు ఇస్తున్నారు, పైగా ఇచ్చేది కూడా ప్రభుత్వం. కైమా కొట్లో పని కుదిరి నాకు మాంసం చూస్తే ఎలర్జీ, నేను రక్తం చూడలేనంటే కుదురుతుందా? కుదరదు. నా పని నేను చేయాలి. అట్లానే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సపరేట్ తెలంగాణ మూమెంట్ అయినప్పుడు నేను అక్కడ బందోబస్తుకి వెళ్ళా. అక్కడ నేను డీసీపీగా పనిచేశాను. ఉస్మానియాలో నేను విద్యార్థిని కూడా, పూర్వ విద్యార్థిని. కాబట్టి నన్ను అక్కడ డ్యూటీ వేశారు. వేసినప్పుడు ఒక రోజున ఈ విద్యార్థులందరూ ఆర్ట్స్ కాలేజ్ భవనం పైకి ఎక్కేస్తారు, మేము దూకుతామని. సరే, నేను పోయాక ఎందుకు పైన రమ్మను, పంపిద్దాము, ఏం చేస్తావు రమ్మని అని చెప్పాను. అంటే లేదు సార్, వాళ్ళు ఫలానా నాయకుడు, ఓ పెద్ద నాయకుడు దత్తాత్రేయ గారు, ఆయన వస్తేనే మేము దిగుతాము, ఆయన వచ్చినాక మేము దిగుతాము అని అంటున్నారు. ఎవడు రాడు, తలకు మాసినాడు, వెళ్ళి చెప్పు. ఆయన దత్తాత్రేయ గారు, మరొక కేసీఆర్ గారు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు దిగితే ఎదవా నీ మొహం ఎక్కడ కనపడదు. ఇక్కడ మంచి టీవీ పెడతా, NDTV, ఇండియా టుడే, నేషనల్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, TV9, TV5 అన్నీ రెడీ చేసి ఉంచుతా. నువ్వు రా, దిగు, వాళ్ళు ఎదురుకుండా నిన్ను అరెస్ట్ చేస్తా, నిన్ను ఇక్కడ ఆపుతా, నువ్వు మాట్లాడు, నువ్వే ఫోకస్ అవుతావు. పిచ్చిన ఎక్కింది నువ్వు, దూకేది నువ్వు, ఎవరో వస్తావా ఈ పిచ్చాడో ఎవడరా నువ్వు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. వచ్చారు, అట్టహాసంగా వాళ్ళని గంభీరంగా పట్టుకోవటంలో మీడియా అందరూ రెడీగా పెట్టాం. వచ్చారు, మీడియా ఎదురుకుండా పెట్టాం, వాళ్ళు గింజుకున్నారు, మేము పట్టుకున్నాం, అన్నీ అయినాయి. అయినా వాళ్ళు మాట్లాడారు, ఫోకస్ వచ్చింది. ఆయన పేరు బాలక సుమన్. MP. అట్లా మనం చేసే ప్రతిదాన్ని కూడా మన జాతికి అనుకూలంగా మనం వాడుకోవచ్చు. అట్లా తప్పదు కాబట్టి ఉద్యోగం చేసినా కూడా దానిలో కూడా
మనం చేయగలిగింది మనం చేసాం. అది నా ఉద్యోగం. ఏది ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఆపటం, అరెస్ట్ చేయడం అనేది ఆ రోజు నా ఉద్యోగం. కానీ నా స్టాండ్ వేరు. నేను తర్వాత మీటింగ్లో ఓపెన్గా చెప్పా, తెలంగాణకు నేను అనుకూలం. నేను ఓపెన్గా చెప్పా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు, చిన్న స్టేట్స్ కావాలన్నాడు. అంబేద్కరే చెప్పిన తర్వాత నేనేవాడిని? అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకి అనుకూలంగా ఉన్నాడు, ఆయన రాశాడు, అది చదువుకున్నా, అంతే అయిపోయింది. నాకు మళ్ళీ నా ఒపీనియన్ ఏం లేదు. రెండవది, ఒక ప్రాంతం వాళ్ళు మా పాలన మేము చేసుకుంటాం, మా బాధలు మేము పడతారు అంటే వద్దని అంటే మనం ఎవరు? ఆయన పాలన ఆయన రాష్ట్రాన్ని ఆయన పరిపాలించుకుంటాడు, మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటాం అంటూ నేను ఇంకో ఉదాహరణ కూడా చెప్పా. దళితులకు ఉన్నదేంటి? ఒంటి మీద గోసిగుడ్డ, అది ఉతికి ఆరేసుకోవడానికి ఒక రాష్ట్రం కావాలి మనకి. అది హైదరాబాద్లో వేసిన ఆరుతుంది, ఇక్కడ వేసిన ఆరుతుంది. అంతకన్నా నాకేమి పోనీ మనకేమన్నా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయా? అరే మనం నష్టపోతాం రా, ఈ పటాన్ చెరువులో ఉన్న అదంతా మందే, ఈ స్టేట్ డివైడ్ అయిందంటే ఈ ఫార్మా ఇండస్ట్రీ మీద మన గ్రిప్ పోతుంది. మన ఏమైనా ఉందా? హైటెక్ సిటీ ఏమన్నా మందా? అక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా? అరే ఈ ప్రభుత్వం మారిందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మనం సాఫ్ట్వేర్ అంతా మనం మూసుకుని రావాలి. ఏం లేదుగా. ఏం లేదు దానికి ఎందుకు? రాష్ట్రం విడిపోతే నీకు ఎందుకు కలిసి ఉంటే నీకెందుకు? దానికి సంబంధం లేని వ్యవహారం అది. దానిలో గొంతులేస్తాడు, దానికోసం మాట్లాడతారు. నేను అప్పుడు నా స్టాండ్ ఎప్పుడు క్లియర్గానే ఉంది. డీసీపీగానే ఉద్యోగం, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఐజీగా నా ఉద్యోగం నేను చేస్తాను. కానీ నా వ్యక్తిగతమైన స్టాండ్ ఏదైతే ఉందో దానికి నేను నిలబడి ఉంటాను. నా అవగాహన ఏదైతే ఉందో దానికి నేను నిలబడి ఉంటాను. అట్లా నేను ఓపెన్ మీటింగ్లో చెప్పినప్పుడు అప్పుడు మన గౌరీశంకర్, ఈ ఉద్యమకాలు గౌరీశంకర్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి చెప్పా, ఏమయ్యా రాష్ట్రం చిన్నదైతే ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రావాలంటే 24 గంటలు, అదే మాకు విజయవాడ రాజధాని అయిందనుకో వాళ్ళకి 12 గంటలే ప్రయాణ సమయం తగ్గుద్ది. అట్లనే మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి అనుకో 2 గంటల్లో వస్తారు, పని చూసుకుంటారు, పోతారు, నైట్ లాడ్జ్ ఖర్చు కూడా తగ్గుద్ది, మాకు బెటర్ కదా అని చెప్పేశాను. నాకైతే ఇబ్బంది ఏం లేదు అంటే కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు సార్ అని ఆయన అన్నాడు. అట్లా మన అవగాహన మనకు ఉండాలి, మన పోకడ మనకు ఉండాలి, మన ఆలోచన మనకు ఉండాలి. సరే, ఈ అందరం కలిసి కష్టపడి తీసుకొచ్చినటువంటి సబ్ కంపోనెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి 10 సంవత్సరాలు నిండాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత వచ్చింది? 1,27,000 కోట్లు వచ్చినాయి. 1,27,000 కోట్ల లబ్ధి పొందిన జాతి ఇలా ఉంటుందా? ఎక్కడికి పోయినాయి? ఈ 10 సంవత్సరాల్లో ఓన్లీ దళితుల కోసం కేటాయించబడినటువంటి 1,27,000 కోట్లు ఎట్లా పోయినాయి? ఏ పథకాలకు పోయినాయి? మాకైతే అందులో. అందుకోసం నేను ఏం చేశాను, ఆలోచన చేసి 2018లో శ్రీకాకుళంలో మన శ్రీనివాసు అందరం కలిసి ఒక 50,000 మందితో ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి మేము ఏమన్నామంటే, దళితవాడని మాకు పంచాయతీ చేయండి, మాలపేట, మాదిగపల్లి అన్ని పంచాయతీలు అయిపోతాయి. పంచాయతీ చేసి మాకు సంవత్సరానికి ఒక 2 కోట్లు ప్రతి పంచాయతీకి ఇవ్వండి. మీరు 500 పైన జనాభా ఉన్న దళితవాడని పంచాయతీ చేస్తే ఒక 2,000, 2,500 పంచాయతీలు వస్తాయి. ఆ 2,500 పంచాయతీలకి, ఆ 2,000 పంచాయతీలకి మీరు కనుక తలా 2 కోట్లు ఇస్తే 4,000 కోట్లు, 5,000 కోట్లు అవుతుంది మ్యాక్సిమం. మీరు ప్రతి సంవత్సరం ఎస్సీ సబ్ కంపోనెంట్ ప్లాన్లో మీరు ఇచ్చేది ఎంతండి? 20,000 కోట్లు చూపించేది. ఆ 20,000 మాకు అక్కర్లా. 20,000లో ఒక 5,000 మా దళిత వాడికి ఇవ్వు. ప్రతి పంచాయతీకి 2 కోట్లు వస్తాయి. అంటే ప్రతి దళిత వాడికి, మాలాయనికి, మాదిగాయనికి, రెల్లాయనికి, వాళ్ళు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా వర్గీకరణ, సబ్ క్లాసిఫికేషను దేంతో సంబంధం లేకుండా వాళ్ళ పంచాయతీకి పోతాయి డబ్బులు. అందరికీ లాభమేగా డబ్బులు వస్తే, వద్దా? ఆ వచ్చిన డబ్బులతోటి స్కూల్ కట్టించుకో, ఇంగ్లీష్ మీడియం పెట్టించుకో, మంచి క్లీన్ వాటర్, మినరల్ వాటర్ తెప్పించుకో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకో, సిమెంట్ రోడ్లు వేసుకో,
ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా దళిత వాడని తయారు చేసుకో. ఒక 5 సంవత్సరాలు ఖర్చు పెట్టండి, తర్వాత చూడండి దళిత వాడలు ఎట్లుంటాయో, దళిత పిల్లలు ఎలా ఉంటారో. ఆ వాడల్లో కాంట్రాక్టులు కూడా మా వాళ్ళే చేస్తే మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఎవరు డబ్బులు ఇస్తాడని మనం చూడక్కర్లే. మీటింగ్ పెట్టట్లేదంటే అని చెప్పి వాళ్ళే అడుగుతారు, మీరు ముందుకెళ్ళండి అని. నా ఆలోచన అది. నేనేం అక్కడితో ఆగిపోలా, పంచాయతీల దగ్గర ఆగిపోదాము, అసెంబ్లీ వద్దు, పార్లమెంట్ వద్దని నేను చెప్పడంలా. ఎప్పుడైనా కానీ ఒక చిన్న సామంతరాజు యుద్ధం చేసి రాజు అవుతాడు, రాజు యుద్ధం చేసి మహారాజు అవుతాడు, మహారాజు యుద్ధం చేసి చక్రవర్తి అవుతాడు. ఇది క్రమం. అసలు నువ్వు సామంతరాజే కాకుండా నువ్వు ఒకేసారి చక్రవర్తి ఎట్లా అవుతావు? ముందు నీ రాజ్యం ఏది, నీ సైన్యం ఏది, నీ బలగం ఏది, నీ డబ్బులేవి. అందుకే ఒక చిన్న రాజ్యం సృష్టించుకుందాం బ్రదర్, దానికి డబ్బులు తెచ్చుకుందాం. ఆ పేటకి సర్వ అధ్యక్షుడు, సర్వ సైన్యాధిపతి, రాజు మనమే అవుదాం, మన చేతికి డబ్బులు వస్తాయి అనేటువంటి ఆలోచన నేను చెప్పి అక్కడ తాగమల్లా. ఆ పంచాయతీ అనేది గ్రామ కమిటీ మనకి. రేపు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు, నీ గ్రామంలో ఓట్లు వేయించేవాడు ఉండాలి కదా, ఎవడుంటాడు? వాడే నీ సర్పంచే నీకు ఓట్లు వేస్తాడు. అవసరమైతే తన దగ్గర ఉన్న డబ్బులతో ఊళ్ళో ఓట్లు కూడా కొంటాడు. రాజ్యాధికారానికి అది మార్గం రా నాయన. ఒక మార్గం వేసుకుందాం, చిన్నగా మొదలు పెడదాం అని 2018లో మేము సభ పెట్టి అడిగాం, అన్ని పార్టీలను అడిగాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే నర్సన్పేట అది సీను నర్సన్పేట పక్కన అక్కడే ఉన్నారు ఆయన. అక్కడ ఆయన ఉండగా కూడా మాకు 50,000 మంది జనం వచ్చారు. అది చూసి చాలామంది వీళ్ళందరూ టీడీపీ పంపిస్తూ వచ్చారని మా మీద పుకారేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండగా మీరు సభ పెట్టారు, మీరు కావాలని చేస్తున్నారని. ఓరి నాయన, మా దగ్గర ఉన్న పైసా అడుక్కు తిని ఈ రోజుకైతే మేము చేసుకోగలమని సప్పులు చేసి ఒక 8వ తారీఖు అనుకుంటుంది, డిసెంబర్ 8 పెట్టుకుని 2 నెలల నుంచి అడుక్కుని డేక్కుని గీక్కుని నానా తిప్పులు పడి ఆ డేట్కి ఏదో చేసుకుంటే ఆ టైంకి ఆయన వస్తారని మాకేం తెలుసు. ఆయన మమ్మల్ని అడిగి పెట్టాడు ఆ డేటు, మా డేట్ మేము పెట్టుకున్నాం. ఇట్లా ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి ఒక పంచాయతీ, ప్రతిదానికి ఒక బురద జల్లేవారు. అదే నా కోసం పెట్టానా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని పెట్టానా, నాకు ఎంపీ టికెట్ ఇమ్మని పెట్టానా, నా కుటుంబానికి ఇమ్మని పెట్టానా, నేను ఏదన్నా పార్టీలో చేరానా, నా కుటుంబ సభ్యులు ఏదన్నా పార్టీలో చేరారా? ఏం లేదు, అప్పటి నుంచి ఇట్లానే వస్తున్నాగా, ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి పోలా, ఏ పార్టీకి చేరం కూడా. సరే, ఇంత చేస్తే ఏ పార్టీ కూడా దీన్ని ఒప్పుకోరు. ఎందుకంటే నేను ఒక జాతీయ పార్టీ నాయకుడికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు వినగానే. అంటే ఆయన ఆలోచించి చెప్పుకుంటే కొంచెం జాగ్రత్తగా చెప్పుండేవాడేమో. స్పాంటేనియస్ రియాక్షన్ కాబట్టి ఆయన ఏమన్నాడంటే, క్యా బాత్ కర్ రహే ఆప్ సునీల్ జీ, దళితోं को పవర్ भी दे और पैसा भी दे, कहाँ जाएगा समाज, क्या हो जाएगा. ఇందులో పోయేదేముంది, మా డబ్బులు మాకేమంటున్నావు, నేనేం నీ ఊరి మీద పెత్తనం అడుగుతలేను, నా దళిత వాడి మీద నేను పెత్తనం అడుగుతున్నా. ఇందులో మునిగిపోయేదేముంది నాయన. కొన్ని ఎక్స్ట్రా బడ్జెట్ అడుగుతున్నానా, నా కంపోనెంట్ ప్లాన్లో నా డబ్బులు నేను అందులో కూడా సగం కూడా కాదు, క్వార్టర్. మేము ఎప్పుడు క్వార్టరే అడుగుతాం. 20,000 కోట్లలో 5,000 కోట్లు ఎవరా అంటే దానికి పెద్ద పంచాయతీ, పెద్ద గొడవ. మన వాళ్ళందరూ అంటారు, నిజమే అన్న, మన పంచాయతీ మనకు వస్తే నీళ్ళు రావట్లేదని మనం అడుక్కోక్కర్లేదు, రోడ్ ఏమని అడుక్కోక్కర్లేదు, మనం చేసుకోవచ్చు, ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్, దానికోసం పోరాడాను నేను. దాని తర్వాత ఇంకొకటి ఏమడిగాం, ఇంకొక 5,000 కోట్లు, అంటే హాఫ్ అయింది. 20,000 కోట్లు, ఇంకొక 5,000 కోట్లు. మాలో డాక్టర్లు ఉన్నారు, మాకు ఏమీ లేదు వెనక ముందు. మాకున్నది ఏంటి, ఒక్క చదువు, ఒక ఎడ్యుకేషన్ ఒకటే ఉంది మాకు. బాబాసాహెబ్ దయ వల్ల, ఆయన పెట్టిన భిక్ష వల్ల చదువుకోగలిగాం. మాలో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, స్కూళ్ళు కాలేజీల్లో పనిచేసినటువంటి లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఎలాంటి గ్యారంటీ అడగకుండా, ఎలాంటి
వడ్డీ అడగకుండా ఆయన మెడికల్ సర్టిఫికేట్ తీసుకో, నీకు ఎన్ని కండిషన్లు కావాలంటే అన్ని పెట్టుకో, డాక్టర్ అయి ఉండాలి, ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉండాలి, ఈ ఫలానా స్పెషలిస్ట్ అయి ఉండాలి, ఎన్నన్నా పెట్టుకో, అన్నీ దొరుకుతారు మా వాళ్ళు. అది మాలు కావచ్చు, మాది కావచ్చు, అందరికీ తలా 2 కోట్లలోని మా డబ్బులే. అప్పుడు ఏమవుతుందంటే ఆయన హాస్పిటల్ పెడతాడు, అదే హాస్పిటల్లో 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఒక కాంపౌండరు, నర్సు, మెడికల్ షాపు, అంబులెన్సు, తర్వాత చెకప్లు అయ్యి ఉంటాయి, టెస్టింగ్ ల్యాబు, ఇలా 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఆయన దగ్గరికి 4 డబ్బులు వస్తాయి. నీ ఆరోగ్యశ్రీ ఉంది, సంవత్సరానికి 14,000 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు దానికి. ఆరోగ్యశ్రీ పేషెంట్లలో ఇక్కడికి వస్తారు, సగం డబ్బులు నువ్వు పట్టుకొని నీ లోన్ నీకు వెళ్ళిపోతుంది, మిగతా సగం డబ్బులు ఆయన దగ్గరికి వస్తాయి. ఆ రకంగా మా చదువు వల్ల చదువుకుని నేను మళ్ళీ ఉద్యోగస్తుడిని అయిపోవాలి, ఇంకో గవర్నమెంట్ నాకు ఎప్పుడు జీతం వేస్తుంది దాన్ని నేను చూడాలి, 4 జీతం పడకపోతే గవర్నమెంట్ని తిట్టుకోవాలి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి, ఇదిగో 15వ తారీఖు దాకా రాలేదు, ఈ పిచ్చి పంచాయతీలన్నీ లేకుండా ఆయన డబ్బులు ఆయన సంపాదించుకుంటాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి నాకు ఇక్కడ పోస్టింగ్ కావాలి, నాకు అక్కడ పోస్టింగ్ కావాలి, నేను ఈ మూల ఉన్నాను, ఆ మూల ఉన్నాను అని ఈ గొడవల్లో పడిపోకుండా తన చదువుని, తన మేధస్సుని ఈ రకంగా ఉపయోగించుకోగలుగుతాడు. ఈ రోజున పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా మరి అక్కడ పనిచేసేది ఎవరు? ప్రైవేట్ హాస్పిటల్స్. వీళ్ళ మేధాశక్తే. ఆ రిజర్వేషన్ వల్ల చదువుకున్నది ఆ చదువుని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ చేతుల్లో పోస్తున్నాం. మనం అలాగే ఉద్యోగస్తులుగా, కూలీలుగా మనం మిగిలిపోతున్నాం. దీని నుంచి మనం బయటపడాలని నేను పోరాటం చేశాను. నేనేం ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అడగలేదు. 2019లో మీకు ఎంపీ ఇస్తాము, బాపట్ల ఎంపీ, మీ సిస్టర్కి చింతలపూడి ఎమ్మెల్యే ఇస్తామని ఒక పార్టీ అడిగారు, చెప్పారు. అదే నేను చెప్పాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి, ముందు ఇదేమన్నా అయితే మా వాళ్ళకి ఏమన్నా దక్కితే అప్పుడు మనం చేరచ్చు, పైగా మూతి కుట్టేసుకునేదానికి ఎంపీ అయితే ఉంది, పోయి అక్కడ మాట్లాడాలిగా, కనీసం ఇక్కడ మాట్లాడుతున్నా, మైక్ ఉంది, అక్కడ మైక్ కూడా ఉండదు. మాట్లాడితే నువ్వు పార్టీకి చెప్పి మాట్లాడాలి కదా, చెప్పకుండా ఎట్లా మాట్లాడావు, ఇది మన పార్టీ లైన్ కాదు కదా, ఇవన్నీ వస్తాయి. మా విక్టర్ ప్రసాద్ గారికి ఇచ్చి వాళ్ళు ఎంత క్షోభపడ్డారో నేను చూశాను. విక్టర్ ప్రసాద్ గారికి తెలియదు, వాళ్ళు తల కొట్టేసుకునేవాళ్ళు ఇతని గురించి. ఎవడండి ఈయన ఉద్యమకారుల్లో బిహేవ్ చేస్తాడు, ఈయన పెద్ద యాజిటేషనిస్ట్ అయిపోయాడు, ఎక్కడ పడితే అక్కడ పోతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, ఎస్ఐని తిడతాడు, డీఎస్పీని తిడతాడు, ఏంటండి ఈయన పాపం. అంటే మీకు తెలియదు, నేను చూసా. నేను నవ్వుకునేవాడిని. నేను చెప్పా ఒకసారి, మీ సెలక్షనే రాంగ్ సార్ అని. ఏదో తాగి పడుకుని వాడికి ఇవ్వాలి, వాడికి గొడవ ఉండదు, మీకు గొడవ ఉండదు, ఎవరి దారి నాడు ఉంటాడు. ఆయనకి ఇస్తారంటే పోయి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు, ఉద్యమాలంటూ తిరుగుతూ ఉంటాడు. అట నిజాయితీ పనులు తీసుకొచ్చి మనం కెలుకోకూడదు, తప్ప అది మీకు సూట్ కాదు. ఇచ్చినాక ఆయన పని అట్లనే ఉంటుంది, వదిలేయలేక మర్చిపోండి. సంవత్సరమా 2 సంవత్సరాలు ఆ కాలం ఏదో ఉందో దాన్ని మర్చిపోండి, ఒక పీడకలం ఇవ్వటం తప్పు. ముందు ఆలోచించుకోవాలి. దాని ముందు కలిసాం మేము, ఈయనకి ఇవ్వబోతున్నారు అన్నప్పుడు కూడా మనం కలిసాం కానీ మీ సెలక్షన్ తప్పు అనే విషయం నేను వాళ్ళకి చేరవేయలేదు. దాంతో అల్లకల్లోలం జరిగింది. సో ఈ రకంగా ప్రయాణంలో అనేకం జరుగుతూ ఉంటాయి. సో ఈ దళితవాడ పంచాయతీ గురించి నేను గత ప్రభుత్వంలో మాట్లాడాను, అది సాధిద్దామని చివరి వరకు ప్రయత్నం చేశాను. కానీ
అందరికీ అదే ఆలోచన. ఇప్పటి వరకు మనకి ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున మన చేయి జారిపోయి స్వతంత్రంగా ఉంటే అందరికీ అదే అలా. ఎవడు తెలివి తక్కువ ఎవడు లేడు ఈ ప్రపంచంలో, మనమే ఊగిపోయి ఇదిగో నేను ఇక్కడ ఇటు వేసేస్తాను, ఇదిగో బైబిల్ నాకు ఇక్కడ వేసేస్తాను ఓటు. నీ బైబిల్కి నువ్వు ఓటుకి ఏం సంబంధం రా దేవుడా? బైబిల్ పరలోక రాజ్యానికి పాస్పోర్టు, దానికి ఈ ఓటుకి దానికి సంబంధం లేదు అసలు. ఈ ఓటు దేనికయ్యా అంటే నిన్ను నువ్వు బాగు చేసుకోమని అంబేద్కర్ గారు ఇచ్చారు తప్ప ఒక కులం కోసమో మతం కోసమో ఓటు వేయమని చెప్పలేదు ఆయన. సో ఇదే ఆలోచన. నేను అడిగితే ఇస్తామంటారు, ఆర్డర్ రాదు. ఎందుకు రాదు? ఏదో చెప్తారు, కులగణన అవ్వాలండి అంటారు, మరొకటి అవ్వాలంటారు. అది అయింది కదా అని మళ్ళీ వెళ్ళి అడిగితే ఇంకేదో చెప్తారు. సరే ఇదన్నీ కాదులే అని నేను చాలించుకుని వచ్చి అప్పుడు వైజాగ్లో మీటింగ్ పెట్టాను. నువ్వు ఉన్నావుగా, ఏం చెప్పాను నీకు? అది చూడండి, సాక్ష్యం ఉంది ఇక్కడ. ఇండిపెండెంట్గా పోటీ చేద్దాము, మనం ఎన్ని ఓట్లు చీలితే అన్ని ఓట్లు చల్లితే మనకు అసలు మన ఎజెండాకి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా చూపించాలని చెప్పాను. క్యాండిడేట్లు కూడా సెలెక్ట్ చేసాం ఆ రోజు. మేము ఖాళీ కూర్చోలేదండి, మేము చేయాల్సినవి అన్నీ చేసాం. అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోయి రిపోర్ట్ ఇచ్చారు, ఈయన ఏదో పుల్ల పెడుతున్నాడు ఆ ఓట్లు పడకుండా అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు నా మీద ఎంక్వైరీలు చేశారు. ఇవన్నీ జరిగినాయి. నాకెవరు ఎక్కువ కాదు, నాకు నా కమ్యూనిటీ కావాలి, నా అంబేద్కర్ వాదులు కావాలి, వీళ్ళే నాకు ముఖ్యం తప్ప నాకు. ఆ తర్వాత పోటీ చేయలేము అన్ని చోట్ల, మనకు ఆ విషయం తెలుసు. చేయగలిగిన చోట చేయండి, చేయలేని చోట ఏం చెప్పా? నోటాకేయమని చెప్పా. ఎవరికి ఓటేయమని చెప్పలే పోయినసారి. ఇది ఎజెండా. ఈ ఎజెండాకి ఎవరైనా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా, మా సోదరులు అయితే ఒక అడుగు నాకన్నా ముందు స్పీడ్ అయిపోయారు. వెళ్ళి అప్పుడు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మీరు ఈ క్షణం దళితవాడ పంచాయతీ ఈ లోన్లు అనౌన్స్ చేయండి, మీ కండవ ఇప్పుడు వేసుకుని బయటకు వెళ్తామన్నారు. నేను చెప్పలేదు అట్ట చెప్పమని, మా వాళ్ళు చెప్పేశారు. నేను తప్పలేదు. మీరు మరి వాళ్ళు మనకు లబ్ధి కూర్చున్నప్పుడు మనం కూడా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి. చేద్దాం, పోదాం. మనకి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. దళితులకి ఎవరైతే మేలు చేస్తారో, మన ఎజెండా ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళే మన వాళ్ళు తప్ప వాళ్ళ కులం చూడం, వాళ్ళ మతం చూడం, ఆగవచ్చు. మేము అంబేద్కర్ గారి ఫోటో ఒకటే చూస్తాం, అంబేద్కర్ గారి ఎజెండా ఒకటే చూస్తాం, ఇంకా మేమేమీ చూడం. అది మా లోపల ఉన్నది. మీరు ముద్రలు వేసుకోండి. అది అసలు ఎన్ని ముద్రలు వేస్తారా నాయన? నేను అసలు ఏ పార్టీకి ఆ టికెటే తీసుకోలేదు. కాసేపు నన్ను టీడీపీ అంటారు, కాసేపు ఏమో ఏది వైసీపీ అంటారు, కాసేపు అమలాపురం అంటాడు. నేను అమలాపురంలో పోటీ చేయాలంటే శ్రీకాకుళం ఎందుకు తిరుగుతాను, తిరుపతి ఎందుకు వెళ్తాను? ఏం తలదోగలేదు. పైగా నేను అలా పార్టీ తరఫున పోటీ చేయాలంటే ఏం చేయాలో నాకు తెలుసు కదా. అలా మాట్లాడతానేంటి? ఒక తోక ఒకటి కట్టుకొని దాన్ని ఊపుకుంటాం కూర్చుంటే, నోరు మూసుకొని తోకాడిస్తే టికెట్ వస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడదంటారు కదా, అలాగే తోకాడితే కానీ టికెట్ రాదు. ఇది చేయలేక నాకు అవసరం లేదు. ఏం చేయాలి నేను? సరే ఇస్తాం టికెట్, ఎంపీ అవుతా, ఎమ్మెల్యే అవుతా. ఆ తర్వాత ఏం చేయాలి? మాధవరావు గారు ఒకసారి నా మీటింగ్లో అన్నప్పుడు, ఏంటి ఎంపీ పోటీ చేస్తున్నావా, ఎంపీ అవుతావా అని అంటే, నేను అదే చెప్పా. అయ్యి ఏం చేయాలి సార్ అన్న. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. నేను అవ్వటం వల్ల కమ్యూనిటీకి ఏమన్నా బెనిఫిట్ ఉంటే అవుతాను తప్ప అదర్వైజ్ నాకేం ఇంట్రెస్ట్ లేదు, చేయాలని ఏం లేదు. ఇదిగో ఒక ఎజెండా పెట్టుకున్నాం, దీని ప్రకారం పోతున్నాం. దీన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తాం, ఆనెస్ట్గా చేస్తాం.
సో ఈ ప్రయాణం ఇలా జరుగుతుండగా అనుకోకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పు రావటం ఇక తప్పనిసరి పరిస్థితి, విధిలేని పరిస్థితి. మరి అటు ఉంటామా, ఆ గట్టును ఉంటామా, ఈ గట్టును ఉంటామా అని చెప్పి తేల్చుకోవాల్సిన విధిలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు సోదరులు అన్నట్టుగా అందరితో అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి దీని మీద పిటిషన్ వేసుకొని అందరితో కూడా నేను ఫోన్లో మాట్లాడి, ఇలా మీరు అందరూ ముందుకు వెళ్ళండి, నేను అందరితో కలిసి ఉంటాను. ఒకటే చెప్పా, నాకు వీళ్ళని లేదు, నేను ఎవరిదైనా కలిసి పనిచేస్తా, ఏ కుమార్తో అయినా పనిచేస్తాను. హర్ష్ కుమార్ గారిని ఇన్వైట్ చేసాం మీ సభకి, విజయ్ కుమార్ గారిని ఇన్వైట్ చేసాం, అందరినీ పిలిచాం. వాళ్ళకి ముందే వేరియస్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల షార్ట్ నోటీస్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. అదేవిధంగా నార్త్లో ఉన్నటువంటి పార్టీస్ వాళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళకి ఢిల్లీ ఎన్నికలు ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు, లేకపోతే వాళ్ళు కూడా వస్తామన్నారు ఈరోజు ఇక్కడ. ఈ తమిళనాడు నుంచి తిరుమావళవన్ గారు ఆయనే రావాలి స్వయంగా, బట్ వాళ్ళ మదర్కి మొన్నే బైపాస్ సర్జరీ జరిగింది, దాంతో ఆయన వారి జనరల్ సెక్రటరీ గారిని పంపించడం జరిగింది. ఈ రకంగా అందరితో కలిసి పనిచేస్తాం. అందరూ నా వాళ్ళే, వచ్చిన వాళ్ళు నా వాళ్ళే, రాని వాళ్ళు నా వాళ్ళే, జాతి కోసం పనిచేసే అందరూ నా వాళ్ళే. మీరు పిలిస్తే నేను వస్తాను, మీతో పాటు భుజం భుజం కలిపి పనిచేస్తాను. నాకేమీ, మీతో పాటే ఉంటా, మీతో పాటే నడుస్తాను. ఏ పార్టీతో కూడా మనకి సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో కూడా మనకి ఎలాంటి లావాదేవీలు లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనుభవించిన వాడిగా, ఒక లబ్ధిదారుడిగా తిరిగి జాతి కోసం పే బ్యాక్ టు ద సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే చెప్పారో దానికి కట్టుబడి మీ అందరితో కూడా నేను ప్రయాణం చేస్తాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక కార్యాచరణ మన దిగంబర్ గారు సూచించారు, ఒక పెద్ద మహాసభ పెడదాం లక్షలాది మంది, తప్పకుండా పెడదాం. తప్పకుండా దానికోసం కలిసి పనిచేద్దాం. అన్ని జిల్లాలకి వెళ్దాం, అందరితో కలుద్దాం, అన్ని సంఘాలతో కలుద్దాం, ప్రతి సంఘంతో కలుద్దాం, మాట్లాడదాం. ఏంటి ఇప్పుడున్న సమస్య ఏమిటి, దీనికి పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారం అన్వేషించడం కోసమే ఈ రోజున ఇంతమందిని మేధావులను మనం పిలిపించుకోవడం జరిగింది. ఉదయం నుంచి మీరే కాదు, మీతో పాటుగా నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ రోజున. మీ అందరికీ కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మనం గుడ్డిగా దీనిని వ్యతిరేకించట్లేదు, మన మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు, గుడ్డిగా మన సబ్ క్లాసిఫికేషన్ని వ్యతిరేకించడం లేదు. దానిలో టెక్నికల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని చిక్కులు ఉన్నాయి అనే విషయం వాళ్ళందరూ కూడా మనకి ఆ న్యాయ నిపుణులు, ఆయన మాదిగైనా కూడా వినోద్ గారు ఎంతో చక్కగా చెప్పాడు. ఎందుకు కాదు ఇది, ఎందుకు జరగకూడదు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది కేంద్ర సబ్జెక్టు, దీన్ని రాష్ట్రాలకు ఎలా బదలాయిస్తారు, రాజ్యాంగంలో లేదు కదా, ఇట్లా అనేకం ఉన్నాయి. కేంద్రం నిర్ణయించవచ్చు, కేంద్రం ఎందుకు నిర్ణయించలేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ షాబానో కేసులో ముస్లిం మహిళలకి భరణం అనే విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే దాన్ని కాదు అని చెప్పి రివర్స్ చేస్తూ లోక్సభ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా మరొక చట్టాన్ని పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఏది కూడా ఇర్రివర్సిబుల్ కాదు. పార్లమెంట్ తలుచుకుంటే ఈ రోజున జరిగిన వీటన్నిటినీ కూడా ఇవి రాజ్యాంగ విరుద్ధం అని తేలితే ఏ రోజునైనా సరే పార్లమెంట్ అనేది వీటన్నిటిని కూడా రివర్స్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు రివర్స్ చేయాలి అని అనుకున్నప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అసలు వాళ్ళు చూస్తారు ముందు, ఈ రాష్ట్రంలో కూడా ఇదిగో వచ్చింది అలా చేసే అన్నట్టు ప్రభుత్వం ఎక్కడ ఒంటిగా పోవటం లేదు. ఒక కమిషన్ వేశారు, ఆ కమిషను అధ్యయనం చేయడం కోసం వాళ్ళకి టైం ఇచ్చారు. అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేటివ్స్ తీసుకుంటున్నారు రిప్రజెంటేషన్స్. ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ చూసిన తర్వాత ప్రజాభిప్రాయం ఇలా ఉంది అని అనుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. మరి ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా లేదు ఇది మాకు సమ్మతం కాదు అని మనమే కాకుండా మాదిగల్లో కూడా
దీన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇది వద్దనుకునేటువంటి వ్యక్తులు అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాజ్యాధికారం దిశగా నేను ఇంతకుముందే చెప్పాను, ఒక చిన్న ప్రయత్నం ఏది, మేము నోటాకి వేస్తాము, ఇండిపెండెంట్గా నిలబడతాం అనగానే ఒక పార్టీ మేనిఫెస్టోలో దళితవాడ పంచాయతీ పెట్టి, అలా మన బలాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా మనం సాధించగలం. ఇప్పుడు ఇన్ని అవకతవకలతో వర్గీకరణ ఏ బేసిస్ మీద చేస్తారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేస్ ఎంతమంది ఉన్నారని దాని మీద చేస్తారా? అంటే ఒక కులం అభివృద్ధి చెందింది అనడానికి ఏది సూచిక? ఇన్కమ్ ట్యాక్స్ పేమెంటా, ఎంప్లాయ్మెంటా, ఎడ్యుకేషనా? దానికి యార్డిస్టిక్ ఏంటి, కొలమానం ఏమిటి? అది అడగాలి. శాస్త్రీయత ఉండాలి ఏ పని చేసినా కూడా. నేను తిరుమావళవన్ గారితో మాట్లాడినప్పుడు కూడా వారికి ఒకటే చెప్పాను, ఈ 59 కులాలు ఉన్నాయి, 59 కులాల్లో మాలా మాదిగా మాత్రమే బెనిఫిట్ పొందారు, అందులో ఏమీ అనుమానం ఏం లేదు. మిగతా 57 కులాలు మాట మరి ఏం చేయాలని అన్నాడు ఆయన. నా సూచన అయితే కనుక మీరు ఒక నోటిఫికేషన్ వేసినప్పుడు 100 పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. ఈ 57 కులాలు అసలు ఏ రోజు రిజర్వేషన్ అనుభవించిన 57 కులాలు ఏమైతే ఉన్నాయో ముందు వాళ్ళకి ఇవ్వాలండి అన్నారు. ఒక క్యాండిడేట్ రాని, 10 మంది రాని, 20 మంది రాని, ముందు వాళ్ళకి ఇచ్చేసాయి. ఈ తర్వాత లబ్ధి పొందిన 2 కులాలు, నువ్వు ఎక్కువ పొందావా నేను తక్కువ పొందావా అది వదిలే, నువ్వు 49-50% చొప్పున ఇద్దరం సగం సగం పంచుకున్నాం. ఆ తర్వాత వీళ్ళకి ఇప్పుడున్న పద్ధతి ప్రకారమే కానిద్దాం. ఆ రకంగా రిజర్వేషన్ ఫలితాలు అందరికీ అందుతాయి, అంతే తప్ప మనం పనిచేసుకుందాం అనేటువంటి విధానం కరెక్ట్ కాదు అని ఒక సూచన అయితే చేయడం జరిగింది. ఈ రకంగా మనం మేధావులందరినీ పిలుచుకొని మేధోమథనం చేసాం. పరిష్కార మార్గాలు ఏంటనేది మనం ఈరోజు అధ్యయనం చేసుకున్నాం. మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఒక సొల్యూషన్ దిశగా, ఒక రాజ్యాధికార దిశగా మనం పనిచేద్దాం. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం నేను దీని మీదే ఉంటా, మీతో ఉంటా. మనం కలిసి పని చేసుకుందాం. మీరు అనుకున్నట్టుగా మనందరం ఒక పరిష్కారాన్ని సాధించడమే కాకుండా రాబోయే రోజుల్లో మన జాతి రాజ్యాధికార దిశగా ముందుకు పోవాలని చెప్పి దానికోసం ఏమైనా సరే చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మహాకవులు చెప్పిన పంక్తులు 2 మనం మననం చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మద్దూరు నాగేష్ బాబు అంటాడు జూలై 17 అనే దాంట్లో కారంచేడు గురించి రాస్తూ, జూలై 17 నిన్నటి వరకు వాడిదేమో, నేటి నుంచి ఇది నాది, రేపటి నుంచి ఇది నాది. అంటే ఒక అట్రాసిటీ జరగచ్చు, జరిగిన రోజు మాత్రమే అట్రాసిటీ చేసిన వాడు గెలుస్తాడు. కానీ అప్పటి నుంచి అది ఏమవుతుంది అంటే ప్రతి సంవత్సరం ఆ రోజును తలుచుకొని దళిత జాతి ఐక్యమవుతుంది, దళిత జాతి మేల్కొంటుంది. కాబట్టి మనం అనేక గండాలని గడిచి బయటకు వచ్చినాం. రాబోయే రోజుల్లో మనం అనేక పోరాటాలు చేయబోతున్నాం, చేస్తున్నాం. సో చివరిగా మన ధిక్కార పతాక కలేకూరి ప్రసాద్ని తలుచుకుంటూ ఆయన రాసిన ఒక్క కవితని మనం మననం చేసుకొని మనం ముగిద్దాం. మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఈ కవిత. నేను ఎగిరే ధిక్కార పతాకాన్ని నా కోసం కన్నీరు కార్చకండి, మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చెయ్యండి, జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను, జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను. నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి, నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను. మీ గుండెల్లో నన్ను ఆవాహన చేసుకోండి, ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ
ఈ దేశంలోనే ప్రభవిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.